బ్యాక్ టు న్యూస్. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టిట్కో ఇళ్ల పేరిట 4 కోట్ల భారీ మోసం తలెత్తింది. గత 3 ఏళ్ల క్రితం తమకు టిట్కో ఇల్లు అందిస్తామని తమ వద్ద 50,000 రూపాయలు డిపాజిట్ కట్టించుకున్నారని గ్రామస్తులు ఆవేదన తెలియజేస్తున్నారు. అనంతరం బ్యాంక్ లోన్ అవసరం ఉందని తమ చేత లోన్కి సంబంధించి కాగితాలపై సంతకం చేయించుకున్నారంటూ తెలియజేశారు. అయితే గతంలో ఉన్న కాంట్రాక్టర్ తమ పేరుపై 3,70,000 రూపాయలు లోన్ తీసుకున్నారని 3 ఏళ్ల తర్వాత బ్యాంకు వారు లోన్ కట్టాలని పదే ఫోన్ చేస్తున్నారంటూ విమర్శించారు. టిట్కో ఇళ్ల కోసం కళ్ళు కాయలు కాసే విధంగా చూస్తున్నామని, తమకు లోన్ భారంతో మానసిక వేదనకు గురవుతున్నామని చెప్పారు. అలాగే పురపాలక సంఘం పరిధిలో 98 మంది టిట్కో బాధితులు సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని పురపాలక సంఘం కమిషనర్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. టిట్కో గృహాలకు సంబంధించి ఈరోజు సిఐటియు వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ వెరిఫై చేసి ఈ అప్లికేషన్ని టిట్కో ఎండీ గారికి, కలెక్టర్ గారికి అండ్ సిడిఎంఏ గారికి కూడా ఈరోజు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డీడీలు ఏవైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కూడా రీఫండ్ కోసం కూడా మనం లెటర్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. అది కూడా రిమైండర్ కూడా పుటప్ చేసి పంపించి అక్కడ మనం పర్సూ చేసి ఇమీడియట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంతా కూడా క్లియర్ అయ్యేటట్టు చర్య తీసుకుంటాం. అంటే మాకు ఇల్లు ఇవ్వకపోగా మా బ్యాంక్ అకౌంట్ నుంచి ప్రతి నెల ఈఎంఐ కట్ అవుతుంది అంటున్నారు. దాని మీద ఎట్లాంటి యాక్షన్ ఉంటుంది? అంటే మీరు పై ఆఫీస్ ఏవైతే టిట్కో ఉన్నారో టిట్కో ఎండీ గారికి ఈరోజు లెటర్ పెట్టడం జరుగుతుంది. పై నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని మంచిగా తీసుకుంటాం. ఆల్రెడీ డీడీ తీసుకున్నారు, లోన్ తీసుకున్నారు, వాళ్ళందరికీ ఇల్లు కేటాయించుకోవడం. ఎస్ సార్, ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ కూడా వెరిఫై చేసి ఇది యాజ్ ఎర్లీ యాజ్ కంప్లీట్ చేస్తాం. సంవత్సరాల క్రితం నందిగామ మున్సిపాలిటీలో టిట్కో ఇళ్ళు కట్టిస్తామని చెప్పి వేల మంది ప్రజల దగ్గర డబ్బులు కట్టించారు. కానీ వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వకుండా ఆ కాలంలో ఇల్లు కట్టిస్తాం, టిట్కో ఇళ్ళు మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పి 50,000 రూపాయలు 25,000 రూపాయలు కట్టించుకున్నారు. దానికి కూడా వాళ్ళకి సమాధానం లేదు. కానీ ప్రజలందరూ కూడా మా ఆఫీస్కి వచ్చి మొరబెట్టుకుంటుంటే మేము ఇవాళ మెమోరాండం ఇద్దామని వస్తే మున్సిపాలిటీ వాళ్ళు మాకు సమాధానం లేదు, స్టేట్ వైడ్గా ఇచ్చే ఉందని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెబుతున్నారు. నిన్నటి దాకా ఉన్న కమిషనర్ ఇదిగో వస్తాయి 280 మందికి నేను పంచుతానని చెప్పి అన్న కమిషనర్ ఆయన వెళ్ళిపోయాడు. కొత్త కమిషనర్ గారు వచ్చారు. ఇది స్టేట్ వైడ్గా ఇంతే ఉంది, మేమేం చేయలేమని ఏమంటుంది. ఏదైనా నందిగామ మున్సిపాలిటీ నమ్మి ఇక్కడ ప్రజలు 2,500 మంది దాదాపుగా డబ్బులు కట్టిన వాళ్ళకు ఏం చేయాలి? నందిగామ మున్సిపాలిటీలో 3 సంవత్సరాల క్రితం డబ్బులు కట్టిన పేదలకు పంచాలి, లబ్ధిదారులకు టిట్కో గృహాలు పంచాలి, లబ్ధిదారులకు టిట్కో గృహాలు న్యాయం చేయాలి. టిట్కో ఇళ్లకు డబ్బు కట్టిన లబ్ధిదారులకు న్యాయం చేయాలి. నందిగామ మున్సిపాలిటీ